నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజులు పర్యటన ఖాయమైంది. 28వ తేదీ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడ కడుగుడి హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్న కుప్పం టీడీపీ నాయకుడు త్రిలోక్ని పరామర్శిస్తారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో గూడుపల్లి చేరుకొని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న తన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో బస చేయనున్నారు. రెండో రోజు ఉదయం 9 గంటలకు ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు. 11:50 శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడి నుండి రామకుప్పంకి చేరుకొని పోలీస్ స్టేషన్ సర్కిల్లో సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుండి కుప్పం బైపాస్ రోడ్డులోని ఎంఎం మహల్కి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. అక్కడి నుండి మండల వారీగా కుప్పంలోని బీసీఎన్ కళ్యాణ మండపానికి చేరుకొని సమీక్ష నిర్వహిస్తారు. సమావేశం ముగిసిన తర్వాత రాత్రికి ఆర్ఎన్బి అతిథి గృహానికి చేరుకొని బస చేస్తారు. 30వ తేదీ ఉదయం ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు. అనంతరం 12 గంటలకు పిఈఎస్ మెడికల్ కాలేజీ వద్ద కురప భవనం వద్ద శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు చంద్రబాబు. అనంతరం కురబ కులస్తులతో సమావేశమవుతారు. అక్కడి నుండి మధ్యాహ్నం 2:30కి కుప్పం బస్టాండులోని అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేస్తారు. కొత్తపేటలో ఉన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం మసీద్కు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అక్కడి నుండి మల్లనూరు బస్టాండ్కు చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. రోడ్డు మార్గంలో బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్పోర్టుకి చేరుకొని హైదరాబాద్కు వెళ్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు అంటే నిర్వీర్యం చేసేస్తున్నారు, భయభ్రాంతులు చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు నేను పోతుంటే ఏ రౌడీ వస్తాడో నాకు తెలియదు, వాడిని పోలీసులు పట్టుకొని నన్ను పట్టుకుంటారు, మళ్ళీ నా మీద కేసు పెడతారు. వాడు వచ్చి నన్ను కొడతాడు, నా మీద కేసు ఒకటి పెడతారు, నన్ను జైల్లో పెడతారు. వాట్ ఇస్ దిస్? అందుకే అడుగుతున్న ప్రజానీకాన్ని అర్థం చేసుకోండి. నా పోరాటం నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. జర్నలిస్టులు మీరు కూడా అర్థం చేసుకోండి, మీకోసరం కూడా, ప్రజాస్వామ్యం కోసరం కూడా, మీడియా స్వయం ప్రతిపత్తి కోసరం కూడా. కొంతమంది పేటీఎం బ్యాచ్లు ఉంటాయి, సైకో బ్యాచ్లు ఉంటాయి, అవి అందరికంటే ముందు బ్రహ్మాండంగా లఘు వేస్తా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు కూడా సైకో బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళు కూడా పేటీఎం బ్యాచ్లు ఉంటాయి. వాళ్ళకు డబ్బులు ముడితే లఘు వేస్తా ఉంటారు. పర్వాలా, ఇవన్నీ సమాజంలో ఎప్పుడు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, రేపు ఉంటారు. కానీ న్యాయం ఒకటే, ధర్మం ఒకటే, ట్రూత్ ఒకటే. ఓకే, పదమ్మన్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.